ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేలా విమానాశ్రయంలో స్క్రీనింగ్, థర్మల్ టెస్టులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతి రుయా ఆసుపత్రిలో ఎబోలా ఐసోలేషన్ వార్డుతో పాటు ప్రత్యేకంగా స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఎబోలా వైరస్ను రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతిలో కూడా ఎబోలా వైరస్కి సంబంధించి ఐసోలేషన్ వార్డును కూడా ఏర్పాటు చేశారు, స్క్రీనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎబోలా వైరస్కి సంబంధించి మన రుయా ఆసుపత్రిలో కూడా ఒక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని బెడ్లతో ఈ యొక్క ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశారు? మాకు శనివారం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, అలాగే మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళు సపరేట్గా ఎబోలా వైరస్కి ఒక వార్డు అలాగే స్క్రీనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమన్నారు. ఇది IDH, దీంట్లో మేము ఏర్పాటు చేసాం, మీరు చూసారు కూడా. మేము వీఆర్ రెడీ విత్ కిట్స్ కూడా, స్క్రీనింగ్ చేయడానికి కిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు తిరుపతి అంటే, మన ప్రపంచంలోనే అతిపెద్ద పిలిగ్రిమేజ్ పుణ్యక్షేత్రం కాబట్టి మన ఎయిర్పోర్ట్లో కూడా మనము DMHO డాక్టర్ బాలకృష్ణ నాయక్ గారు కూడా ఒక సెంటర్ని, స్క్రీనింగ్ సెంటర్ని కూడా స్టార్ట్ చేశారు. మేము అన్నిటితో అన్ని విధాలుగా, ఒక కేసు కూడా దేశంలో ఇంతవరకు రిపోర్ట్ కాలేదు. అయినా కూడా ఇది పిలిగ్రిమేజ్, పెద్ద పిలిగ్రిమేజ్ కాబట్టి మేము అందరిని అప్రమత్తం చేస్తున్నాము. దీని గురించి భయభ్రాంతులు అవ్వద్దండి. మిగతా అన్ని వైరల్ జ్వరాల్లాగే ఇది కూడా ఒక వైరస్ జ్వరమే. మనం కోవిడ్ లాంటి భయంకరమైన జబ్బును కూడా ఫేస్ చేస్తాము. ఇంకొంచెం అప్రమత్తంగా ఉండి ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు మనము పర్సనల్గా మాస్కులు పెట్టుకోవడము, కొంచెం వీలైతే కొంచెం తీవ్రంగా ఉంది అనుకోండి డాక్టర్ సలహా తీసుకొని సెల్ఫ్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజుకైతే మన దగ్గర మంచి మోనోక్లోనల్ యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. దాన్ని అరికట్టడానికి వాటిని మనం వినియోగించుకోవచ్చు. మేము రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్గా మీ అందరికీ వినవించేది ఏంటంటే దీని గురించి భయభ్రాంతులు కావద్దండి. సార్, అంటే ప్రధానంగా మీరు చెప్పండి, అంటే ఈ వైరస్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటిని ఎట్లా గుర్తించాలి? ఇది మామూలుగా వచ్చే కామన్ వైరల్ జబ్బు లాగానే ఉంటుందండి. దగ్గు, గొంతు నొప్పి, కీలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటివే ఉంటాయి. మామూలు వైరల్ ఫీవర్, వాంతులు, బేదులు, అట్లా సివియారిటీ పెరిగే కొద్దికి దాన్ని బట్టి మనకు లక్షణాలు మారుతాయండి. జాండీస్ రావడము, బాడీ మీద ర్యాష్ రావడము, అట్లాంటివి ఉంటాయండి. ఇవైతే మామూలు వైరల్ జబ్బు లాగానే ఉంటుంది, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, ఇవి కామన్ సింటమ్స్ అండి. దీనికన్నా అందరికన్నా ముఖ్యం ఏమంటే ఈ లక్షణాలు ఎవరిలో వస్తే మనం జాగ్రత్త పడాలనేది ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ట్రావెల్ చేసి వచ్చింటారో, ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కానీ అట్లా పోయి వచ్చిన వాళ్ళు, లేదు రీసెంట్గా ఏమన్నా వైల్డ్ మీట్ తిన్నవాళ్ళు, వైల్డ్ మీట్ అంటే అడవి ప్రాంతాలకు సంబంధించిన మాంసాహారాలు కానీ తింటే మనం కొద్దిగా సస్పెక్ట్ చేయాలి. అది కూడా మన కంట్రీలో లేదండి. మన కంట్రీలో ఆ వైరస్ అనేది లేదు, ఇంతవరకు అయితే మనం రిపోర్ట్ చేయలేదు. ఒక సస్పిషన్ ఎప్పుడో లాస్ట్ ఒక 3 years బ్యాక్ అయితే సస్పిషన్ అన్నారు, కానీ అది కూడా లేదు. అది కూడా డయాగ్నోజ్ అయింది, అది కూడా నాన్ ఎబోలా వైరస్ కింద డయాగ్నోజ్ అయింది. సో మనమైతే ఇప్పుడు అంత టెన్షన్ పడాల్సింది. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే చాలండి. మనం ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్ ఈ 2 జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంటే తిరుపతి ఒక టెంపుల్ సిటీ సార్, అంటే సుదూర ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి అంటే ఎయిర్పోర్ట్లో కూడా ప్రత్యేకంగా స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏమైనా కేసులు ఏమైనా నమోదయ్యా? లేవండి. ఇప్పటివరకు మనము ఎయిర్పోర్ట్ ఇవన్నీ మనం గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనము అన్ని లెవెల్స్లో స్క్రీనింగ్ పెట్టాం. ఎట్లా మన సూపరింటెండెంట్ గారు ఎట్లా చెప్పారో, మనది పిలిగ్రిమేజ్ సెంటర్ కాబట్టి మనం ఎక్కడెక్కడ సోర్సెస్ ఉంటాయండి. మెయిన్లీ మనకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉన్న వాళ్ళని మనం అక్కడ పెట్టి స్క్రీనింగ్ చేయడానికి, ఎవరికన్నా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు స్క్రీన్ చేసుకోవడానికి కానీ మన DMH వారితో, మన కలెక్టర్ గారి ఆదేశాలతో మనం అక్కడ పెట్టున్నాము. అక్కడ మనం స్క్రీన్ చేస్తామండి. అంటే బేస్ లెవెల్లోనే అక్కడే స్క్రీన్ చేసి ఏమైనా డౌట్ ఉంటే అక్కడి నుంచి ఐసోలేషన్ షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, అది మేజర్ ప్రివెన్షన్ అవుతుంది మనకు ఇప్పుడున్న జబ్బుకి. అందుకని మనం ముందే ప్రివెన్షన్గా, ముందు జాగ్రత్తనే అక్కడ మనం ప్రివెంటివ్ సెంటర్ పెట్టున్నాము. అంటే దక్షిణాఫ్రికాలో ఏదైతే బయటపడిన ఈ యొక్క ఎబోలా వైరస్ కూడా ఇప్పటికే కాంగో, ఉగాండా, సూడన్ లాంటి దేశాల్లో కూడా అది ప్రబలుతున్న నేపథ్యంలోనే భారత్లో కూడా
యొక్క వైరస్ను కూడా నియంత్రించే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దీనిలో భాగంగానే తిరుపతిలో కూడా ఈ యొక్క ఎబోలాకు సంబంధించిన ఐసోలేషన్ వార్డును కూడా 15 బెడ్లతో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా తిరుపతి అనేది కూడా ఈ టెంపుల్ సిటీ కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వారిని పూర్తిగా స్క్రీనింగ్ చేసి ఆ తర్వాత వాళ్ళని అంటే పాజిటివ్ లేకపోతే వాళ్ళని అనుమతిస్తున్నారు, లేకపోతే వాళ్ళని ఐసోలేషన్ కూడా పంపించే చర్యలు కూడా తిరుపతిలో కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.